ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. దేశ సమగ్రతను కాపాడే ప్రతి పౌరుడు సైనికుడేనని తెలంగాణ యోగి పాలమూరు మోడీ బీజేపీ సీనియర్ నాయకులు బండారి శాంతికుమార్ అన్నారు. ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ వారి ఇళ్లపై జాతీయ జెండాను ఉంచాలని పాలమూరు మోడీ బండారి శాంతికుమార్ పిలుపునిచ్చారు. దేశం పట్ల బాధ్యతగా ప్రతి ఒక్కరికి అవగాహనను కల్పించడం కోసం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు, అందువల్ల ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం రావడం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని భారతీయ సమాజం నిరంతరం గుర్తిస్తుందని శాంతికుమార్ స్పష్టం చేశారు. దేశ సమగ్రతను కాపాడడం కోసం పనిచేసే ప్రతి పౌరుడు సైనికుడేనని ఆయన అన్నారు. భారత్ మాతాకి జై. మిత్రులారా, తోటి భారతీయ పౌరులారా, మీ అందరికీ నా శుభాభివందనాలు. సరిహద్దులు కాపాడేవాడే సైనికుడు కాదు, మన దేశ సమగ్రతను కాపాడడానికి కృషి చేసే ప్రతి ఒక్క పౌరుడు సైనికుడే. కాబట్టి ఈసారి మనం జరుపుకోబోయే స్వాతంత్ర దినోత్సవాన్ని మన ప్రధాన సైనికుడైనటువంటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమంలో భాగంగా యువకులు, మహిళలు, మిగతా అందరు పౌరులు కూడా మోటార్ సైకిల్ ర్యాలీస్, స్కూటర్ ర్యాలీస్లలో మరియు సమావేశాలలో, పాదయాత్రలలో పాల్గొని విజయవంతం చేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా 15 ఆగస్టు రోజు మనందరి ఇళ్ల మీద జాతీయ జెండాను ఎగరవేసి అందరిలోనూ ఈ అవగాహన పెంపొందించేటట్టుగా, దేశమంతా ఏకతాటిపై నడిచేటట్టుగా మనం కృషి చేయాలని మిమ్మల్ని అందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. భారత్ మాతాకి జై.